సంఘంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. అలాగే చాలా బాధ్యతాయుతంగా ఈ సంఘం తన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. మేము పార్టీలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రభుత్వంతో మాత్రమే సంప్రదింపులు నెరుపుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పనిచేసేటువంటి అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేటువంటి సంఘం. అయితే మా సంఘానికి ఎక్కడ ఆస్తులు కానీ, భవనాలు కానీ, ఆదాయం కానీ లేదు. కొన్ని సంఘం గతంలో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ విధానం ఏంటంటే అన్ని శాఖల ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘానికి మాత్రమే ప్రభుత్వం యొక్క భూములు కానీ, భవనం కానీ కేటాయించాలనేది ప్రభుత్వ విధానపరమైనటువంటి అంశం. అయితే ఆ రోజుల్లో ఒక ఏపీ ఎన్జిఓ సంఘం మాత్రమే అన్ని శాఖల ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించేది కాబట్టి ఆ సంఘాలు స్థలాలు, భవనాలన్నీ వాటికి కేటాయించారు. తదనంతర కాలంలో ఆ సంఘం నుంచి బైఫర్కేట్ అయ్యి చాలామంది అది ఒక రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బదిలీ చేసే సంస్థగా మారిపోయిన తర్వాత మరి అన్ని ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ప్రధాన సంఘంగా అవతరించింది. కాకపోతే ఆ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. వాటిని వాళ్ళు కళ్యాణ మండపాలుగా, కమర్షియల్ కాంప్లెక్స్లుగా మార్చేసి ఆదాయానికి ఎవరికి లెక్క చెప్పకుండా వ్యాపార సంస్థలుగా ఆ సంఘాలు నడుపుతూ ఉంటారు. సో ఈ పరిస్థితిలో మా సంఘానికి ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం అయితే ముందు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసిన విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లకి సూచనలు చేయడం, ఆ మేరకు ముందు తాత్కాలికంగా మా సంఘానికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక అన్యూజ్డ్, నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ భవనాన్ని కేటాయించి లాంగ్ టర్మ్లో శాశ్వత ప్రాతిపదికన భవనం కట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు ఇక్కడ గుంటూరు జిల్లాలో మరి మా సంఘానికి క్వార్టర్ని అలాట్ చేయడం తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేసి మా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గారు ఈరోజు దీని ప్రారంభోత్సవం పెట్టారు. ఇది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదంతో గత ప్రభుత్వంలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో జరిగిన అవకతవకల్ని గవర్నర్కి ఫిర్యాదు చేశామని, నా నేతృత్వంలో ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేస్తామంటూ ఇచ్చినటువంటి నోటీసుల్ని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అది మీ హక్కు, నిరసన తెలపడం, ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవారిని కలవడం మీ హక్కు అని చెప్పి దాన్ని గౌరవించి మా అభ్యర్థన మేరకు ఆ నోటీసుల్ని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు నిన్ననే ప్రభుత్వం వారు జారీ చేయటం, దానికి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నాడు 1వ తారీఖు జీతం ఇమ్మని అడగడమే నేరంగా పరిగణిస్తే నేడు మీరు నిరసన తెలపడం మీ రాజ్యాంగబద్ధమైన హక్కుని గౌరవించిన ప్రజాస్వామ్య రాజకీయ ఆలోచన విధానాన్ని పాటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక పౌరుడిగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ కొనసాగింపులో ఈరోజు ఈ భవనాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా మాకు మరింత సంతోషదాయకంగా ఉంది. ఇది మరింత స్ఫూర్తినిచ్చి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి రావాల్సిన దాదాపు 33,000 కోట్ల పేరుకుపోయిన బకాయిల చెల్లింపుల విషయంలో, మరి వేతన సవరణ జరగాల్సినటువంటి విషయంలో మేము ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సూచించిన ప్రత్యామ్నాయ మార్గం, అంటే ఉద్యోగులకి డబ్బుగా ఇవ్వలేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఆస్తిగా భూమిని ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపొందించమని మేము కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచాం. వాటిని సానుకూలంగా ప్రభుత్వం పరిశీలించడానికి, దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అడ్డంకులు ఏమైనా ఉన్నాయనేది పరిశీలించడానికి త్వరలోనే ఒక వర్కింగ్ గ్రూప్ని కూడా నియమించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరాము. ఆ దిశగా ప్రభుత్వం మాకు రిక్వెస్ట్ని మన్నిస్తుందని, అదొక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకి రావాల్సిన బకాయిల చెల్లింపుకున్న ఏకైక మార్గంగా ఉంటుందని మా సంఘం అభిప్రాయపడుతూ అందుకు దోహదం చేయవలసిందిగా మాతో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలను కూడా అభ్యర్థిస్తాం.